తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారంలోకి వెళ్ళడం మాత్రమే కాకుండా ఎంతో ఆసక్తికరంగా రసవంతరంగా సాగుతోందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో కనుక గమనించినట్లయితే ఈ వారం మొదటి రోజులో సోనియా ఆకుల మరియు విష్ణుప్రియకి మధ్య జరిగిన సంభాషణలు, నామినేషన్లో ఒకరినొకరు అనుకున్న మాటలు, ఎంతో హాట్గా వాడి వేడి సంభాషణలు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. ఇలాంటి నేపథ్యంలోనే నెటిజన్లు ఇంకొకసారి వీళ్ళిద్దరి సంభాషణలు చూస్తూ అసలు విష్ణుప్రియ మరియు సోనియా ఆకుల మధ్య ఏం జరిగింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో 6వ కంటెస్టెంట్గా ఆర్జీవీ హీరోయిన్గా అడుగుపెట్టిన సోనియా ఆకుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, సోనియా ఆకుల విషయంలోకి వెళ్తే ఈమె మే 31వ తారీఖున తెలంగాణ జిల్లాలోని పెద్దపల్లిలోని మందనీలో మల్లీశ్వరి మరియు చక్రపాణి దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేయడం, సేవా దృక్పథంతో పెరగడంతో తాను ఎలాగైనా సొసైటీకి ఏదో చేయాలి అని అనుకుంటూ ఉండేది. స్కూలింగ్ వరకు పెద్దపల్లిలో చదువుకొని ఇంటర్మీడియట్ వరంగల్లో చదివిన తర్వాత బీటెక్ కోసం హైదరాబాద్ రావడం జరిగింది సోనియా. హైదరాబాద్లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి చదువు అయిపోగానే ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూనే తన ఇంటి పక్కన ఉండే పేద పిల్లలకి ట్యూషన్స్ ఫ్రీగా చెప్తూ వచ్చేది. ఇక 2017లో సొంతంగా ఒక ఎన్జిఓ సంస్థను స్థాపించి తనలాగా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్న వాళ్ళందరినీ ఆ ఎన్జిఓలో సభ్యులుగా చేర్చి ఎందరో అనాథ పిల్లలకి చదువు చెప్పించడం మాత్రమే కాదు, వాళ్ళ తిండికి బట్టలకి అవసరమయ్యే ఖర్చులని డొనేషన్స్ రూపంలో కలెక్ట్ చేస్తూ ఎన్జిఓ సంస్థ ఆశా అన్న పేరుతో రాణిస్తోంది. అంతేకాదు కరోనా సమయంలో నిత్యావసర సరుకులను కూడా ఎంతో మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అక్కడితో ఆగకుండా ఓ 50 మంది ఆడపిల్లలకి వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చులన్నింటినీ భరించాలి అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ ప్రేరణ అంటూ ఒక సంస్థని స్థాపించి కొంతమంది పెద్దలతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని డొనేట్ చేయించుకొని వాళ్ళ చదువులకు అవసరమయ్యే ఖర్చులన్నింటినీ భరిస్తూ వచ్చింది. అలా తన చుట్టూ ఉండే సొసైటీలోని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎంతో కొంత తన వంతుగా ఆదుకోవాలి అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది ప్రేరణ. ఇలాంటి సమయంలోనే ఆవిడికి వాటర్ బోర్డులో పనిచేసే అవకాశం రావడంతో నెలల పాటు వాటర్ బోర్డులో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే సోనియా ఆకుల మాట తీరు, ఆవిడ సేవా దృక్పథంని గమనించిన అక్కడి కొంతమంది ప్రముఖ అధికారులు సోనియాని వాటర్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే కొన్ని కార్యక్రమాలకి యాంకర్గా చేయమని ప్రోత్సహించడం జరిగింది. అలా యాంకరింగ్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా గవర్నమెంట్ ఫండింగ్ కార్యక్రమాలకి యాంకర్గా చేస్తున్న సమయంలోనే కొంతమంది పెద్దలు ప్రోత్సహించడంతో తెలుగు వెండి తెరపై నటిగా నటించే అవకాశం రావడం జరిగింది. అలా పలు సినిమాల్లో నటిస్తూ వచ్చిన సోనియాకి కోవిడ్ సమయంలో ఆర్జీవీ దర్శకత్వం వహించిన సినిమాతో ఆర్జీవీ హీరోయిన్గా మంచి గుర్తింపు. అలా వెండితెర మీద యాక్ట్రెస్ గాను, అంతేకాకుండా ఓ సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్గా ఎన్నో సేవా కార్యక్రమాలతో తన సొంత ఎన్జిఓ ఆశా అనే ఎన్జిఓతో ఎందరికో సేవ చేస్తూ వచ్చింది. ఇక తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఈ అవకాశం ఒక నలుగురిని తన దగ్గరికి చేర్చేలా చేస్తుందని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నేను చేయడానికి నా గురించి అందరికీ తెలుస్తుంది, దాంతో ఎన్నో డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఎంతో మంది పిల్లలకి చదువు చెప్పించవచ్చు అన్న ఉద్దేశంతో తాను తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా పాల్గొంటున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు రెండో వారంలో ఎంతో బాగా ఆడుతూ ఎందరో మంది ఫాలోవర్లను కూడా సొంతం చేసుకుంటూ వచ్చింది సోనియా. ఇక ఇదిలా ఉంటే సోనియా ఆకుల ఆస్తి వివరాల్లోకి వెళ్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఆర్జీవీ హీరోయిన్గా వెండితెర మీద హీరోయిన్గా కనిపించి ఆ తర్వాత పలు సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ నటించి అలరించిన సోనియా ఆకుల తన కెరియర్లో దాదాపు ₹1 కోటి పైగా ఆస్తులను కూడబెట్టుకుంది. ఓ రైతు బిడ్డగా తన కెరియర్ను ప్రారంభించి ఇంత ఎత్తుకు ఎదగడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటూ తన ఏవీలో కూడా చెప్పుకొచ్చిన వైనం. అదండి అసలు సంగతి. మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో 6వ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టి హౌస్ మేట్స్ అందరినీ దడదడలాడిస్తూ తన వంటూ ఆటతో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న సోనియా ఆకుల బయోగ్రఫీకి సంబంధించిన ఈ విషయం బహుశా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.